మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం బుద్ధి అన్నాడు. అంటే అతను ఎంత క్రూయల్గా మాట్లాడతారు, ఆడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. సుభాష్ గాడేమో బేబీ ఫాదర్ నీకు కాదు అంటున్నాడు, నీవేమో సుభాష్ గాడే అంటున్నావు. అతను ఇప్పుడు సుభాష్ కాదు విజయసాయిరెడ్డో సుభాషో అని మీకు అనుమానం అంటున్నాడు కదా, కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను, మీకు ఇస్తాను కూడా. డెఫినెట్లీ ఐ విల్ క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్, హెన్స్ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం అని పెట్టాడు. నేను మెసేజ్ పెట్టాను, నీకు మనీ కావాలి అందుకే నువ్వు సార్ పైన పెడుతున్నావు. అమ్మ చూడండి నేను పెట్టిన మెసేజ్ ఇటువైపు ఉంది. సూన్ ట్రూత్ విల్ కమ్ అవుట్, వెయిట్ అండ్ సీ. నాకు ఇచ్చిన వార్నింగ్స్. నన్ను అతను క్రిస్టియన్ అండి బేసిక్గా. నేను ప్యూర్గా హిందూ, నేను ఫస్ట్ నుంచి హిందూనే. ఆయన క్రిస్టియన్లోకి రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది, కాబట్టి నేను హిందూ బిలీవ్లో ఉన్నా, నేను అలాగే ఉన్నాను. నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రయింగ్ అని నేను పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గర బెగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను. నాకు గ్రీన్ పెన్ ఉందని మీకు కోపం అని పెట్టాను. ఓకే ప్రూవ్ దట్ అన్నాడు. అంటే ఈ చాటింగ్ ఇఫ్ యూ పే, ఇది దగ్గరికి వచ్చి తీసుకోవాలి సార్. ఇఫ్ యూ పే 30 crores ఐ మే లీవ్ యూ, బట్ నాట్ ముసలోడు సుభాష్ డాక్టర్ అంటే నాకు చూసుకున్న పర్సనల్ డాక్టరు. ఇట్స్ ఫర్ ష్యూర్. తర్వాత నా బిడ్డ గురించి మాట్లాడతాడు. ఐఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్లీ గెట్ రిడ్ ఆఫ్ యూ అండ్ కిడ్స్. ఐఎమ్ డిమాండింగ్ ఫర్ 10 crores యాజ్ కంపన్సేషన్ ఫర్ ద డ్యామేజ్ యూ డిడ్ టు మై లైఫ్. హౌ మచ్ యూ ఆర్ రెడీ టు పే? ఇఫ్ ఆల్ లీవ్ మై లైఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్. ఐ నో యూ మస్ట్ డెఫినెట్లీ డిస్కస్ ఆల్ విత్ దీస్ సుభాష్ అండ్ ఎట్సెట్రా. ఐఎమ్ ట్రైడ్ ఇన్ ద లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ బిహేవియర్. నా బిహేవియర్ గురించి చెప్తున్నారు ఆయన. ఐ నో యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ వెల్త్ విత్ సుభాష్. దట్ ఈస్ అప్ టు యూ అండ్ ఐ డోంట్ కేర్ ఆల్సో. You all get rid of for my life and పెట్టాడు. సరే, if you submit that I know what to do and how to put your life in trouble. ఇది మదన్ మోహన్ చేసిన చాటింగ్. నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క విషయం. ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్. నీ లైఫ్ టోటల్గా ఓపెన్ చేస్తా. I open to the public about illegal baby. I don't know who is the father, whether Vijayasaireddy, Pothireddy Subhash and doctor క్రిమినల్ రోల్ అంట. ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాశారు సార్. అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు. దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈస్ అక్రమ సంతానం? ద హానరబుల్ హై కోర్ట్స్ క్లియర్లీ మెన్షన్డ్ ఇట్. ఇన్ ఎనీ రిలేషన్షిప్ లైక్ అడల్టరీ ఆర్ ఎనీ లివింగ్ రిలేషన్షిప్ ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిటిమేట్ చైల్డ్ అవుతుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? అతను అంటే మీరు ఎలా అంటారు? మీకు తెలుసు కదా, యూ పీపుల్ నో కదా. ఆ బేబీ ఒక బిడ్డకి చంటి బిడ్డ, ఆ పిల్లోడు మదర్ ఊమ్లో ఉన్నప్పటి నుంచే, అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచే రైట్స్ వస్తాయి. అందుకే కదా అబార్షన్ చేసుకుంటే చాలా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తారు. అంటే ఈ లెక్క ప్రకారంగా నేను కడుపులో ఉన్నప్పుడే బేబీని చంపేయాలి అతని ఉద్దేశం ప్రకారం. ఎలా హెచ్ఎంటీవీ కాదు మహా న్యూస్ ఎలా చెప్తారు? ఏం తప్పు చేసి నా బిడ్డ మీకు? చైల్డ్ రైట్స్ లేవు అతనికి? ఎందుకు అలా చేశారు? ఆయన బ్లాక్మెయిలింగ్. ఐ విల్ గో బిఫోర్ మీడియా ఆన్ యూ విజయసాయిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్. యూ సబ్మిట్ దట్ అండ్ ఐ సబ్మిట్ దిస్ టు యువర్ ఆఫీస్. ఓకేనా? నాకు చెప్పాడు, నన్ను బెదిరించాడు. నేను నా పిల్లల కోసం అడిగాను. రోజీ రోలి వాళ్ళకి ఏమైనా అయితే నేను నిన్ను వదిలిపెట్టాను, గుర్తుపెట్టుకొని నేను వార్న్ చేశాను. అమ్మో రోజీ రోలి వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలేసేటట్లు కనిపిస్తున్నావు నన్ను కౌంటర్ వేశాడు. అంత భోగం ప్రేమ నువ్వు చూపించవద్దు. ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టాను, గుర్తుపెట్టుకో. నాకు ఇచ్చిన వార్నింగ్ ఇది. ఐఎమ్ సారీ టు సే దిస్, కానీ మీకు చెప్పాలి. ఆ పిల్లలంజా కొడుకు చంపు, ఇది 3 సార్లు 4 సార్లు పెట్టాడు. నా పిల్లలకి తమ్ముడు అని చెప్పావో నీ అంతు చూస్తా చూడు. వాడిని చంపుతావో ఆరు వదిలించుకుంటావో నీ ఇష్టం. ఇది 5 సార్లు పెట్టాడు. ఇది చూడండి. సెటిల్ 30 CR. సెటిల్ 30 CR.
10 CR fixed deposit to each of my daughters and 10 CR to me. నేను పెట్టే